మీకు ఇంద్రవల్లి అనే ఆయుర్వేద మూలిక గురించి తెలుసా? మాకు ఇంద్ర మూవీ గురించి తెలుసు కానీ దీని గురించి తెలియదంటారేమో. అందుకే నేనే చెప్తాను వినండి. ఇంద్రవల్లి శాస్త్రీయ నామం కార్డియోస్పర్మ్ హాలికా కాబం. మన భాషలో దీనిని వెక్కుడు తీగ అని పిలుస్తారు. పల్లెటూర్లలోని పొలాల గట్ల మీద ఎక్కువగా కనిపించే ఈ తీగ జాతి మొక్కను ఆయుర్వేదంలో అనేక రకాల రోగాలను నయం చేయడానికి ఉపయోగించేవారు. ముఖ్యంగా ఆర్థరైటిస్ వల్ల వచ్చే మోకాళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు నువ్వుల నూనెలో ఈ వెక్కుడు తీగ ఆకులను మరిగించి ఆ ఆయిల్ ను మోకాళ్లకు అప్లై చేస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక చెవి నొప్పితో బాధపడే వాళ్లకు ఈ వెక్కుడు తీగ ఆకుల రసాన్ని చెవిలో 2-3 చుక్కలు వేస్తే చెవి నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా 20 గ్రాముల వెక్కుడు తీగ వేర్ల పొడిని 200 ml వాటర్ లో వేసి అవి 50 ml అయ్యే వరకు మరిగించి చేసిన కషాయాన్ని పైల్స్ తో బాధపడే వాళ్లకు డైలీ 2 సార్లు ఇస్తే ఆ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. ఇక డెలివరీ అయిన మహిళలకు వారం రోజుల తరువాత వెక్కుడు తీగ ఆకులతో చేసిన పేస్ట్ ను పొత్తి కడుపుపై అప్లై చేసి క్లాత్ తో కడితే కడుపులో ఉన్న వేస్ట్ అంతా బయటకు వెళ్లిపోతుంది. ఇంకా చెప్పాలంటే డాండ్రఫ్ తో బాధపడే వాళ్లు వేడి నీళ్లలో వెక్కుడు తీగ ఆకులను మరిగించి ఆ వాటర్ తో హెయిర్ వాష్ చేసుకుంటే డాండ్రఫ్ తగ్గుతుంది. అలాగే జీలకర్ర నూనెలో వెక్కుడు తీగ ఆకులతో చేసిన పేస్ట్ ను మరిగించి ఆ ఆయిల్ ను స్కాల్ప్ పై అప్లై చేసినా డాండ్రఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగించినప్పటికీ ఈ ఆయుర్వేద మూలికను ఉపయోగించే ముందు తప్పకుండా ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవాలి. ఇలాంటి మూలికలు ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి.